అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పరిణామం ఇది. అమెరికా ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రాత్రంతా ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వివాదానికి ముగింపు పలికేందుకు యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న శాంతి చర్చలు ఈ తాజా దాడులతో ప్రమాదంలో పడ్డాయి. ఇరాన్ అమెరికాల మధ్య దాడుల పర్వం కలకలం రేపుతోంది. గురువారం తెల్లవారుజామున ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కువైట్లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ ఇరాన్పై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే కువైట్ దళాలు ఈ ఇరాన్ క్షిపణిని మధ్యలోనే విజయవంతంగా అడ్డుకున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు బుధవారం రాత్రి అమెరికా సైన్యం ఇరాన్కు చెందిన 4 డ్రోన్లను కూల్చివేసింది. అంతేకాకుండా ఇరాన్లోని డ్రోన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ పై కూడా అమెరికా దాడి చేసింది. ఆత్మరక్షణ కోసమే తాము ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఈ వారంలో అమెరికా ఇలాంటి దాడులు చేయటం ఇది రెండోసారి కావటం గమనార్హం. వాస్తవానికి వాణిజ్య నౌకల రాకపోకలను అనుమతించేలా వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరేలా కనిపించింది. కానీ తాజా దాడులు ఈ చర్చలను మళ్లీ మొదటికి తెచ్చాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని ఓమన్తో కలిసి తామే నిర్వహిస్తామని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ జలసంధి ఇరాన్ నియంత్రణలోకి వెళ్లడానికి వీల్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇటు రాజకీయంగా కూడా ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇరాన్ అధికారులు తనను ఒత్తిడికి గురి చేయలేరని, మధ్యంతర ఎన్నికల గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని, ఎంతకాలమైనా చర్చలకు సిద్ధమేనని ట్రంప్ కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనికి తోడు జలసంధి పర్యవేక్షణ కోసం ఇరాన్ కొత్తగా ఏర్పాటు చేసిన పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీపై అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించింది. ఇరాన్ చేస్తున్నది కేవలం దోపిడీ ప్రయత్నమేనని అమెరికా మండిపడింది. ఒకవేళ అమెరికా మళ్లీ దాడులకు దిగితే అంతకంటే బలమైన సమాధానం ఇస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించడంతో గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.